నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆలయ అర్చకులు। కాకినాడ జిల్లా రమణయ్యపేటలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే పంతో నానాజీ। మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శల దాడి, రాష్ట్రంలోని అవినీతిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వ్యాఖ్య। ప్రకాశం జిల్లా టంగుటూరులో మహిళ దారుణ హత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు। తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు। ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు। అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు। ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా ఆజిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవను టీటీ రద్దు చేసింది। ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఆలయ ఆగమ సలహాదారు మణికంఠ స్వామి, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు। దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుర్తింపు సంఘాలకు సంబంధించి ఎన్నికల ప్రకటన విడుదలైంది। ఈ ఎన్నికల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ మరోసారి సత్తచాటల లక్ష్యంతో ముందుకు సాగుతుంది। ఎన్నికల తేదీలు దగ్గర పడడంతో నాయకుల ప్రచారం ముమ్మరం చేసిన విశాఖ శ్రామిక్ యూనియన్ నేతలు గతంలో చేసిన పోరాటాలతో సాధించిన విజయాలను వివరిస్తూ మరోసారి ఎన్నికల బరిలోకి నిలిచింది। నిరంతరం కార్మికుల పక్షాన నిలుస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కు కార్మికులు అండగా నిలిచి తమ మద్దతు అందించాలని యూనియన్ నాయకులు రామ్మోహన్ రావు కోరారు। ఈరోజు ఈ మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పికే పట్సహాని గారు డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న రైల్వేలలో జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల కోసం ప్రచార నిమిత్తమై ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది। ఈ సందర్భంగా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చేసిన పోరాటాలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది। ఆ పోరాటంలో ఎన్నింటినో సాధించడం జరిగింది। సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నప్పటికీ ప్రజెంట్ నడుస్తున్న కష్టకాలంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎర్రజెండా యూనియన్ మాత్రమే శ్రామికులకు అండగా నిలబడుతుంది అని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుస్తూ డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న ఎలక్షన్స్లో కార్మికులందరూ కూడా వీల్ గుర్తుపై సీరియల్ నెంబర్ 4పై ఓటు వేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। రైల్వే కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో 1974 బోనస్ స్ట్రైక్ నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన పెన్షన్, గ్యారంటీడ్ పెన్షన్ సాధించడం వరకు ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కామ్రేడ్ గోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కామ్రేడ్ పట్సాని గారి నాయకత్వంలో చేసిన పోరాటం కార్మికులు ఎవరు కూడా మర్చిపోలేరు। కాబట్టి రాబోయే ఎన్నికలలో ఘన విజయాన్ని అందించి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కి మళ్ళీ గుర్తింపు తీసుకొస్తారని, మరింతగా కార్మికుల కోసం పోరాడే శక్తిని ఇస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। पीके पाटसानी जनरल सेक्रेटरी ईस्ट कोस्ट रेलवे श्रमिक यूनियन। हम लोग का दिसंबर 4, 5 को और 6 तारीख को सीक्रेट बैलेट इलेक्शन होने जा रहा है, जिसमें रिकॉग्निशन मेंबरशिप का इलेक्शन है। तो इसमें जो मुद्दा अभी है, हम लोग 2013 में नंबर 1 यूनियन के नाते 47% वोट हमको मिला था। अभी 35% वोट जो रखेगा इसको रिकॉग्निशन मिलेगा। इसके बाद फिर लड़ाई करके हम लोग बोनस भी लेकर आया, पे कमीशन लेकर आया, डीए लेकर आया, हैंडीकैप्ड बच्चा का, विडो सिस्टर का और डिपेंडेंट सिस्टर का, डिपेंडेंट मदर का, सेकेंड वाइफ का लड़का को नौकरी देने का, ये सब एआरएफ ने लड़के लेकर आया। और पेंशन अभी 80% हम लोग सक्सेस हुआ, बाकी 20% हम लोग इलेक्शन के बाद लड़के बिफोर अप्रैल 1 हम लोग ये जरूर पूर्ण करेगा। यही हमारा मोटो है। इसको लेकर हम लोग इलेक्शन में जा रहा है। मेरा उम्मीद है कि श्रमिक यूनियन डेफिनेटली हमारा
ये इलेक्शन में जीत हासिल करेगा और सिंगल यूनियन बनने का काम होगा। नमस्कार। గిరిజన ప్రాంతాల్లో పేదల కోసం కాకినాడ సెలిన్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్లో వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన దూర ప్రాంతాల్లో రక్తం అందుబాటులో ఉండకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ అధ్యక్షురాలు సెలిన్ ప్రియను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పద్మనళిని, జవహర్, కృష్ణప్రసాద్, రవి, గిరి, బీజేపీ నాయకులు సతీష్ పాల్గొన్నారు. ఈరోజు సలీనా ప్రియ గారి యొక్క ఆధ్వర్యంలో సలీనా ట్రస్ట్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే అక్షయ బ్లడ్ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో, ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అనేక బ్లడ్ బ్యాంకులకి వెళ్ళడం జరిగింది. ఇది కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేసేటువంటి బ్లడ్ బ్యాంకు. అలాగే ఈవిడ కూడా ఇవాళ పెద్ద ఎత్తున యువతని ప్రోత్సహించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం, దానికి నన్ను అతిథిగా పెట్టడం, అలాగే డాక్టర్ జవహర్ లాంటి డాక్టర్ గారిని, ఎందుకంటే మాకు బాగా గౌరవం డాక్టర్ జవహర్ గారు అంటే. అలా కొండమూరి సత్యనారాయణ అంటే మా క్లాస్మేట్, మాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి ఈ పిల్లలందరితో కలిసి ఈ కార్యక్రమం చేసి చాలా ఆనందకరంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క సలీనా సోషల్ వెల్ఫేర్ అనేది ముందు ముందు మంచి సోషల్ వెల్ఫేర్ చేసుకుంటూ కాకినాడ రూరల్లోనే కాకుండా కాకినాడ సిటీలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ముందు ముందు తీసుకెళ్ళాలని, దానికేమో తప్పకుండా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి జనసేన పార్టీ నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను. వేళ అక్కడ యువతను చూస్తే నాకు ఏదో జనసేన పార్టీ మీటింగ్లో అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ మీటింగ్లోనే పెద్ద యువత కనపడుతూ ఉంటారు ఇప్పుడు జనరల్గా. అటువంటి వేళ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున యువత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ బీపీ చూసింది జవహర్ గారే బీపీ చూసి నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తా ఉన్నాను. డాక్టర్ రవి గారు, గిరి గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొత్తం మా టోటల్గా సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి కొంత చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రియ గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లో ఏ ఒక నిమిషం కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది దొరకడం లేదు. ఈ సమస్యను గుర్తించిన మా సలీన్ సోషల్ వెల్ఫేర్ సంస్థ గిరిజన ప్రాంతాలకు ప్రజలకు ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఈ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా సలీన్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళందరూ మాకు చాలా సహకరించారు. అండ్ మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ముఖ్యంగా ఆయన పనులన్నీ మానుకుని ఇంత మంచి టైంని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. అవినీతికి పాల్పడడంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మించిన వారు మరొకరు లేరని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరామారెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తులు లేడని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన ఆరోపించారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి భాగోతం మొత్తం FBI బట్టబయలు చేసిందన్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం పేర్కొన్నారు. అందరూ ఎదురు చూస్తున్నా, అందరూ వెయిట్ చేస్తున్నా, ఎంతో ఆతృతంగా అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 పర్ల్స్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో కోర్టులో వేసిన ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ. ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్ లో పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్ తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. కానీ 18 నెలలు దాటినా కూడా ఈ PPAలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండ్రా నాయన,
మేము 9,000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండిరా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది, కుదరదు, రేట్లు కుదరవు, సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది, మాకు ఇంకా చౌకగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కామ్స్ అన్ని. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే మన పొట్టోడున్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడకొచ్చారు. దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్, నాన్సెన్స్ హైదరాబాద్. న్యూయార్క్, జగన్మోహన్ రెడ్డి has gone and has risen to the heights. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తాం. ఇప్పుడు కన్నా సాక్షి పేపర్కి భారతక్క చెప్తున్నా, అక్క బాధపడబాకక్క, ఇక్కడైతే రోజు చూడొచ్చు, అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం, నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం, అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజు కలిసేదానికి అక్కడుండే ఎన్ఆర్ఐలు అందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనం చేస్తూ. శివాయ నామస్మరణతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు ఒడ్డున కొలువైన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మారుమోగింది. కార్తీక మాసం పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఆలయం వద్ద కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలుత ఆలయంలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. తదనంతరం కోటి దీపోత్సవం జరిపారు. ఈ కోటి దీపోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు దంపతులు, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షులు వందనపు సాయిబాల పద్మ, యువ నాయకులు జెట్టి ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో మంగళవారం రోజునాడు, అలాగే ఏకాదశి పర్వం ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు శివాలయంలో ప్రాంగణంలో ఈ రోజునాడు కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే కోటి దీపోత్సవం యొక్క విశేషం ఏమిటో అంటే, మనం అన్ని మాసాల్లో కల్లా అతి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉందనేసి అది కార్తీక మాసం. శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పబడేటువంటి మాసం కార్తీక మాసం. మిగతా మాసాల్లో కల్లా పోలిస్తే మనం కార్తీక మాసంలో మాత్రమే ఆడవాళ్ళందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దేని గురించి దీపారాధన చేస్తామయ్యా అనేసి అంటే, మామూలుగా మనం ఒక్కొక్క ఒత్తితో మనం దానం చేసినట్టయితే కనుక, ఒక ఒత్తితో దానం చేసినట్టయితే కనుక అది విష్ణుమూర్తి ప్రీతిగా మనం దానం చేసిన వాళ్ళను అవుతాం. కాబట్టి అందులోనూ ఆవునేతితో మనం దీపారాధన చేసినట్టయితే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఈ అజ్ఞానంలోంచి మనం జ్ఞానం అనే జ్యోతిని చూసి మా అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అనేసి మనం ఈశ్వరుడికి చెప్పుకోవడమే ఈ దీపోత్సవం. కాబట్టి మనం ఒక ఒత్తి వెలిగిస్తేనే ఎంతో విశేషమైన ఫలితం. అలాంటిది ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కోటి దీపోత్సవ కార్యక్రమం మన పెద్దవాళ్ళందరూ కూడా నిర్వహించారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తవుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. అలాగే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ దీపోత్సవం జరగబడుతోంది. అలాగే ఇక ముందు కూడా
స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ దీపోత్సవం ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఎదరికి వెళ్తూ ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం మరికొంత విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. 1, 2 ఇది 3వ సంవత్సరం స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేసాం. ఆ భక్తులందరూ కూడా బాగా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఇలాగే వచ్చే సంవత్సరం కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయం దగ్గర ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కూడా కలగజేసి ప్రతి ఒక్కరికి ఒక ఒత్తు కోటి ఒత్తు అనే కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో ఎక్కడ జిల్లాలో లేని విధంగా దీన్ని చెయ్యాలని మనసు సంకల్పించి 3వ సంవత్సరం అదే రకంగా ఒక బండిల్ అంటే ఒక బండిల్ ఎలా ఉండాలి, ఇలా చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఒత్తికి అనే ఆలోచన కూడా లేకుండా ఈ ఒత్తి నిర్వహించి ఇది కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.